హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి కోల్ ఇండియా నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ కోల్ ఇండియా లిమిటెడ్ సంబంధించింది. ఇక్కడ మీరు చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ చూసినట్లయితే మనకు స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషను, లాస్ట్ అప్లికేషను జనవరి 15కి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14, అంటే మనకి ఇంకా ఒక 1 వీక్ టైం అయితే ఉంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏముంది, అడ్వర్టైజ్మెంట్ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం. అడ్వర్టైజ్మెంట్లో మనకి కోల్ ఇండియా మహారత్న ఇచ్చారు కదండి, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలండి, మేనేజర్ పోస్టులు. సో ఇక్కడ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్కి మీరు ఖచ్చితంగా పీజీ చేసి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూసుకోండి. పీజీలో ఏంటంటే పోస్ట్ గ్రాడ్ డిగ్రీ అన్నారు ఏదైనా కూడా, దాంట్లో మళ్ళీ డిఫరెంట్ మొత్తం పీజీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, ఇది బీటెక్లో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఉండాలి, లేకుంటే ఎంఎస్సి ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్స్ సంబంధించి సిఏ, ఐసిడబ్ల్యూ అడిగారు. లీగల్కి ఏమో లా ఉండాలి. మార్కెటింగ్ అండ్ సేల్స్కి అయితేనేమో ఎంబీఏ ఉంటే సరిపోతుంది మార్కెటింగ్. మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఇక్కడ డిగ్రీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ అన్నారు, అంటే బీటెక్ కానీ ఎంబీఏ కానీ ఉండాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ పర్సనల్ హెచ్ఆర్, ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైం పోస్ట్ డిగ్రీ, అంటే మీకు డిగ్రీతో పాటు ఇక్కడ ఖచ్చితంగా మీరు ఎంబీఏ హెచ్ఆర్ చేసి ఉండాల్సి ఉంటుంది. సెక్యూరిటీకి జస్ట్ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. కోల్ ప్రిపరేషన్, దీనికి బీటెక్ వాళ్ళకు కెమికల్ కానీ మినరల్ ఇంజనీరింగ్ కానీ అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇంకా మనం చూసినట్టయితే కొన్ని వివరాలు చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరికి ఏ పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఎన్రోల్మెంట్కి ఎన్ని ఉన్నాయి, తర్వాత ఫినాన్స్కి ఎన్ని ఉన్నాయి, లీగల్కి ఎన్ని ఉన్నాయి, మార్కెటింగ్, సేల్స్. ఓకేనా. ఇట్లా అన్ని క్లియర్గా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇక్కడ పర్సనల్ హెచ్ఆర్ అందుకంటే ఎక్కువ పర్సనల్ హెచ్ఆర్ 37 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓకే, చూసుకోండి ఒకసారి. ఇక సిటీస్ మాకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్లో ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే క్వాలిఫైయింగ్ పేపర్స్ మనకు జనరల్కి అయితేనేమో 40, ఓబీసీకి 35, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ 30 ఇచ్చారు. ఓకేనా. అప్లికేషన్ ఫీ చూసినట్లయితే 1180 రూపీస్ అయితే ఇక్కడ ఉందండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, ఎంప్లాయీస్ ఆఫ్ కోల్ లిమిటెడ్ వాళ్ళకి ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఉండాలని చెప్పి అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, బీసీ వాళ్ళకు 3 years ఎడ్యుకేషన్ అయితే ఉంది. ఇక్కడ విషయాలు చూసుకోవచ్చు. ఇక్కడ పిహెచ్ వాళ్ళకి 10 years ఉంటుంది. వాళ్ళ కేటగిరీని బట్టి ఇంకెక్కువ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కంపెన్సేషన్ పే ఇచ్చారంటే స్టార్టింగ్ పేనే మనకు 50,000 అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బేసిక్ పే వచ్చేసి మీకు 60,000 చేసేస్తారు. పోస్టింగ్ క్యాండిడేట్స్ మీరు ఇక్కడ ఎక్కడైనా కూడా ఇవ్వచ్చు. కోల్ ఫీల్డ్ సంబంధించి అప్లై చేస్తున్నప్పుడు మీకు డాక్యుమెంట్స్, ఫొటోస్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి నోటిఫికేషన్, డౌట్ మీరు చదువుకోవచ్చండి. ఇక దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, చదువుకోవచ్చు. క్లిక్ చేస్తే ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ మనం అప్లై చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలని ఇక్కడ ఇచ్చారు. దీన్ని చూసి మనం అప్లై చేసుకోవచ్చు, చదువుకొని ఒకసారి. రిజిస్ట్రేషన్, ఆన్లైన్, ఫోటో సిగ్నేచర్ ఏమేమి కావాలి, ఇక్కడ బ్లాక్ ఇంక్ పెన్ను, ఎంత సైజు ఉండాలి, డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఫీజు తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే రిజిస్టర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ అప్లికెంట్ ఫుల్ నేము, మన 10th ఇంటర్ ప్రకారంగా, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, అది ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై అంటే వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయి క్లిక్ చేస్తే ఓకేనా, ఇక్కడ చేసినా పర్లేదు. లేదు అంటే మీరు
ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు. మనకు లాగిన్ అయిపోతే యూజర్ ఐడి పాస్వర్డ్ 2 మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి వస్తాయి. అవి ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా యూజర్ ఐడి పాస్వర్డ్ ఫర్గట్ పాస్వర్డ్ యూజర్ ఐడి ఉంది కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యూజర్ ఐడి ఎంటర్ ఐడి అంటే పాస్వర్డ్కి యూజర్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఫర్గట్ పాస్వర్డ్ అంటే మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీ యూజర్ ఐడి ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ వేసేసి క్యాప్చా ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ వస్తుందండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.